కడప జిల్లా పులివెందుల కూటమి ప్రభుత్వం కడప అభివృద్ధిపై కక్షగట్టి 1 పైసా నిధులు విడుదల చేయలేదని, కానీ కడపలో టీడీపీ మహానాడు జరపడం చూస్తే కడపకు అవమానించపరచడమేనని పులివెందుల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధ్రువకుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు 6 హామీలను ఇచ్చి అధికారంలోకి కూటమి సీఎం చంద్రబాబు వచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను ఏడాది కావస్తున్నా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. కడప అంటే చంద్రబాబుకు పడదని, అలాంటి కడప గడపలో మహానాడు నిర్వహించడం సిగ్గులేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టకపోవడంతో పాటు కేంద్రం వద్ద స్టీల్ ప్లాంట్పై చర్చించలేదని చెప్పారు. నెల నెల నిరుద్యోగ వృత్తి అంటివి, మనిషికి 3000 అంటివి ఇచ్చినావా? 20 లక్షల ఉద్యోగాలు అంటివి ఇచ్చినావా? 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అంటివి సంవత్సరానికి ఇచ్చినావా? ప్రతి రైతుకు 20,000 అంటివి ఇచ్చినావా? ప్రతి ఒంటరి మహిళలకు 1,500 అంటివి ఇచ్చినావా? ఉచిత బస్సు ప్రయాణం అంటివి. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడని పాపాన పోలేదు నువ్వు. ఇదే కడపకు సీఎం రమేష్ ఎంపీగా ఉన్నప్పుడు, రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆమరణ నిరాహారం దీక్ష చేస్తే వచ్చి ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడినావు. ఈ రోజు ఏమైంది? మీరంతా కూటమిగా ఉన్నారు కదా, కూటమిగా ఉన్నప్పుడు ప్రశ్నించు. నీ ఎంపీలతోనే కదా అధికారం వెళ్తాంది బీజేపీ. అడుగు నరేంద్ర మోడీ గారిని. మీకు నోరు రావడం లేదా? ప్రజా సమస్యలు పట్టావా మీకు? కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గానికి వస్తే మేజర్ పంచాయతీ వేంపల్లిలో రోడ్లు ఎప్పుడు బాగుపడతాయో అర్థం కావడం లేదు. వస్తారు నాయకులు, టెంకాయలు కొడతాండ్రు, పోతాండ్రు. ఇప్పుడు రెండు సార్లు ఏం కొట్టేట్టున్నారు టెంకాయ సుప్పలు కూడా కనపడడం లేదు లాస్ట్ కాడ. రోడ్డు ఒక రోడ్డు చూస్తే 3 అడుగులు పైకి ఉంటుంది, ఒక రోడ్డు 3 అడుగులు కిందికి ఉంటుంది. అటు పోవాలన్న ట్రాఫిక్, ఇటు పోవాలన్న ట్రాఫిక్. మేజర్ పంచాయతీలోనే ఇంత ఇష్యూ ఉంటే మిగతా చిన్న చిన్న పంచాయతీల పరిస్థితి ఏందని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా పులివెందుల టౌన్ లో మెడికల్ కాలేజ్